హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. 1990లో వచ్చిన టెక్ బూమ్ గురించి ఎంతమందికి తెలుసు? నాకైతే అంతగా తెలియదు, బట్ నేనైతే విన్నాను అదొక గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్నోవేషన్ టైం అని. ఆ టైంలో ఇండియా పార్టిసిపేట్ మాత్రమే కాకుండా టెక్ బూమ్ లో ఒక కీ డ్రైవర్ గా కూడా మారిందని. రోబస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అవుట్ సోర్సింగ్ క్యాపబిలిటీస్ తో మల్టీనేషనల్ కార్పొరేషన్స్ కి అట్రాక్ట్ చేసిందని. సో ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఇండియా అనేది గ్లోబల్ కంపెనీస్ కి ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే లీడింగ్ కంట్రీగా మారిందండి. సేమ్ సినారియో ఇంకొక ఇండస్ట్రీలో కూడా ఉందన్నమాట. అదేంటంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అండి. అందులో మెయిన్ గా విఎఫ్ఎక్స్ అవుట్ సోర్సింగ్ అనమాట. ఐటీ రివల్యూషన్ లాగే ఇండియాలో కూడా అనదర్ గ్లోబల్ షిఫ్ట్ కి మారడానికి రెడీ అవుతుందన్నమాట. సబ్స్టెన్షియల్ ప్రొడక్షన్ బడ్జెట్స్ బర్డెన్ వల్ల మేజర్ గ్లోబల్ ప్రొడక్షన్ హౌసెస్ అనేవి ఇండియాలో ఉన్న కంపెనీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయండి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు అనే వాళ్ళు సినిమాటిక్ మ్యాజిక్ ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనేది క్రాఫ్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈ వీడియోలో మనం గ్లోబల్ చార్జ్ లో లీడింగ్ లో ఉన్న టాప్ 3 ఇండియన్ విఎఫ్ఎక్స్ స్టూడియో స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ బేసిలిక్ ఫ్లై స్టూడియో అన్నమాట. ఇది ఒక విజువల్ ఎఫెక్ట్ స్టూడియో అండి. ఇండియాలోని చెన్నైలో హెడ్ క్వార్టర్స్ ఉంది. యూకే అండ్ కెనడాలో కంపెనీ సబ్సిడరీస్ ని కూడా ఆపరేట్ చేస్తుంది అనమాట. మూవీస్, టెలివిజన్, వెబ్ సిరీస్ అండ్ కమర్షియల్ యాడ్స్ లాంటి సెవరల్ మీడియా కోసం కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ హై క్వాలిటీ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఇవ్వడంలో ఎక్స్పర్టైజ్ అండి. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ 2021, సాంగ్-చి అండ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ 2019, మ్యారీ పాపిన్స్ రిటర్న్స్ 2018 లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో కంపెనీ అనేది వర్క్ చేయడం జరిగిందనమాట. లండన్, వాన్కోవర్ లో ఆఫీసెస్ తో గ్లోబల్ ప్రెజెన్స్ కూడా ఉంది. ఈ కంపెనీ 900+ మూవీస్ ప్రాజెక్ట్స్ అలాగే 2000 సిరీస్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేసిందండి. ఫీచర్ ఫిల్మ్స్, టెలివిజన్స్ అండ్ అడ్వర్టైజింగ్ కోసం టాప్ నాచ్ విజువల్ ఎఫెక్ట్ ని డెలివర్ చేయడానికి కంపెనీ యూకేలో లైట్ రన్నర్ స్టూడియో 2023లో లాంచ్ చేసి ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ అయితే రీచ్ అయిందనమాట. హీరో ఎన్విరాన్మెంట్స్, యానిమేటెడ్ క్రియేచర్స్ అండ్ క్యారెక్టర్స్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్ మీద స్ట్రాటజిక్ ఫోకస్ తో న్యూ స్టూడియో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇన్నోవేటివ్ అండ్ స్టోరీ టెల్లింగ్ సొల్యూషన్స్ ని కాంట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉందండి. కంపెనీ సెప్టెంబర్ 1, 2023 ఐపీఓకి వచ్చిందనమాట. 14 సెప్టెంబర్ 2023 175% ప్రీమియంతో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వడం జరిగింది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కంపెనీ యూరప్, సౌత్ కొరియాలో న్యూ స్టూడియోస్ ని ఓపెన్ చేయడానికి, లండన్ అండ్ వాన్కోవర్ లో ఉన్న ఇప్పటికే ఉన్న ఫెసిలిటీస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అనమాట. అలాగే ఇంటర్నేషనల్ క్లయింట్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలని అనుకుంటుంది. అండ్ ప్రొడక్ట్స్ హౌసెస్ నుండి డైరెక్ట్ గా ప్రాజెక్ట్స్ పొందడం అలాగే సబ్ కాంట్రాక్ట్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది తగ్గించడం అనేది మెయిన్ ఎయిమ్ గా పెట్టుకుంది. అడిషనల్లీ కంపెనీ తన రెవెన్యూని 70% పెంచుకోవడానికి ప్లాన్ చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 875 crores ఉందన్నమాట. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 172% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 156% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 16 రూపీస్ 30 పైసా ఉందన్నమాట. మీరు కనుక ఇండస్ట్రీ పిఈ చూస్తే 47.6 ఉంటే స్టాక్ పిఈ 31.5 మాత్రమే ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. మోర్ ఓవర్ ఇంట్రిన్సిక్ వాల్యూ 873 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 376 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ కంపెనీ అనమాట. అండ్ ఈ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ 3.31 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 59.90% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 0.42% ఉంది. డిఎస్ షేర్ హోల్డింగ్ అనేది ఆల్మోస్ట్ 0 అనుకోండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ ఎఫ్ఐఎస్ అండ్ డిఎస్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గింది కంపెనీలో. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 39.67% ఉంది. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కనుక మనం చూస్తే ఏస్ ఇన్వెస్టర్ అయిన ఆసిస్ కచోలియాకి ఈ కంపెనీలో 2.35% స్టేక్ ఉందండి. అండ్ నెక్స్ట్ కంపెనీ ఫ్యాంటమ్ డిజిటల్ అండి. ఈ కంపెనీ ఫిల్మ్, వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్ స్పెషలైజేషన్ ఉన్న క్రియేటివ్ విఎఫ్ఎక్స్ స్టూడియో అనమాట. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్స్, హాలీవుడ్ ఫిల్మ్స్ కి, వెబ్ సిరీస్ కి, కమర్షియల్స్ కోసం థౌజండ్స్ ఆఫ్ షార్ట్స్ అయితే డెలివరీ చేసిందనమాట. ఫిల్మ్ ప్రొడక్షన్ అండ్ కమర్షియల్ కోసం పనిచేయడమే కాకుండా లార్జర్ విజువల్ స్టూడియోస్ నుండి పీరియాడికల్లీ సబ్ కాంట్రాక్ట్స్ ని కూడా తీసుకుంటుంది. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా కంపెనీ ప్రొడక్షన్ హౌస్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట. టిపిఎన్ సర్టిఫైడ్ స్టూడియోగా వైడ్ రేంజ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుంది. ఫైనల్ కంపోజిటింగ్, 3D ఎలిమెంట్స్, ఫోటో రియల్ క్రియేచర్స్ క్రియేషన్ అలాగే నేచురల్ ఫినామినా 3D రైడ్ యానిమేషన్ క్రియేషన్స్ లో కంపెనీ స్పెషలైజేషన్ ఉంది. 12th March 2024 2 times ఆస్కార్ విన్నింగ్ అవుట్ఫిట్ కంపెనీ అయిన టిప్పెట్ స్టూడియోలో 80% మెజర్ స్టేక్ ని ఈ కంపెనీ బై చేయడం జరిగిందనమాట. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ అయిన ఫిల్ టిప్పెట్ దీన్ని ఫౌండ్ చేయడం జరిగిందనమాట. ఈ అక్విజిషన్ వల్ల 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్ లో 20 to 25% సిగ్నిఫికెంట్ రెవెన్యూ గ్రోత్ ఉండొచ్చని కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే టిప్పెట్ స్టూడియో మేజర్ హాలీవుడ్ స్టూడియోస్ తో సెవరల్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఉన్నాయని కంపెనీ మేనేజ్మెంట్ చెప్పింది.
గోయింగ్ ఫార్వర్డ్ యూరోపియన్ అండ్ నార్త్ అమెరికా మార్కెట్స్ లో కూడా కంపెనీ ఎక్స్పాన్షన్ కి ప్లాన్ చేస్తుంది అనమాట. కరెంట్ ఇయర్ కి అప్రాక్సిమేట్లీ 80% రెవెన్యూ గ్రోత్ ని టార్గెట్ గా పెట్టుకుంది. అండ్ ఆఫ్షోర్ క్లయింట్స్ నుండి మరిన్ని ఆర్డర్స్ పొందడం మీద కంపెనీ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 644 crores ఉందండి. ఇది కూడా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 75.1% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 65.4% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఇండస్ట్రీ PE 47.6 ఉంటే స్టాక్ PE 28.8 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ ప్యాంటమ్ డిజిటల్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ మోర్ ఓవర్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ 505 ఉంటే స్టాక్ ప్రైస్ వచ్చేసరికి 474 రూపీస్ ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 7.29 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. ఈ కంపెనీ లాస్ట్ ఫైనాన్షియల్ మార్చ్ 2023 లో 58 crores సేల్స్ పోస్ట్ చేయడం జరిగిందండి. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 39% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 16 crores పోస్ట్ చేసింది. లాస్ట్ 3 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 54.79% ఉందండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అయితే డిక్రీజ్ అయింది. బట్ ఎఫ్ఐఎస్ అండ్ డిఏ షేర్ హోల్డింగ్ అనేది బాగా పెరిగింది అనమాట ఈ కంపెనీలో. డిసెంబర్ 2023 కి ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 8.76%, డిఏ షేర్ హోల్డింగ్ 7.18% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 29.27% ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ డిజికో స్టూడియోస్ అండి. 2000 ఇయర్ లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. ఇది 200 కి పైగా హాలీవుడ్ ఫిల్మ్స్ అండ్ టీవీ సిరీస్ లో ఇన్వాల్వ్ అయింది. డిస్నీ, మార్వెల్, నెట్ఫ్లిక్స్, యాపిల్, పారామౌంట్, వార్నర్ బ్రోస్ అండ్ లయన్స్ గేట్ లాంటి మేజర్ ఇండస్ట్రీస్ సెలెక్ట్ చేసిన ఇండియన్ VFX ఎంటిటీస్ లో డిజికోర్ స్టూడియోస్ కూడా ఒకటి అనమాట. డిజికోర్ నోటబుల్ వర్క్స్ లో థార్, లవ్ అండ్ థండర్, బ్లాక్ పాంథర్, వకాండా ఫరెవర్, డెడ్పూల్, టైటానిక్, గోస్ట్ రైడర్, స్పిరిట్ ఆఫ్ వెగన్సే, ట్రాన్స్ఫార్మర్, ఏజ్ ఆఫ్ ఎక్స్టెన్షన్, క్రౌచింగ్ టైగర్ లాంటివి ఉన్నాయండి. ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, US మార్కెట్స్ లో కంపెనీకి క్లయింట్స్ ఉన్నారండి. గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో డీప్ కనెక్షన్ ఉంది ఈ కంపెనీకి. 21 March 2024 క్రియేటివ్ డైరెక్టర్ అండ్ VFX సూపర్వైజర్ గా సీనియర్ నెట్ఫ్లిక్స్ ఎగ్జిక్యూటివ్ ని అపాయింట్మెంట్ చేయడం అనేది రీసెంట్ హైలైట్ అనమాట ఈ కంపెనీలో. ఓవర్ ది టాప్ OTT ఎంటర్టైన్మెంట్ డొమైన్ అనేది ర్యాపిడ్ గ్రోత్ వల్ల VFX ల్యాండ్స్కేప్ లో సబ్స్టెన్షియల్ గ్రోత్ అయితే పెంచిందనమాట. కంపెనీ ఈ ఇయర్ లో కెనడాలో ప్రొడక్షన్ ఫెసిలిటీతో నార్త్ అమెరికా మార్కెట్ లో కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025 కి కంపెనీ రెవెన్యూ 1 billion రూపీస్ ని టార్గెట్ గా పెట్టుకుందనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 361 crores ఉంది. ROC 75.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 117%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 10.4 crores మాత్రమే ఉంది. కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందన్నమాట. మార్చ్ 2023 లో కంపెనీ 34 crores సేల్స్ పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 18.47% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 4 crores పోస్ట్ చేసింది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే అక్టోబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 66.54%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 2.79%, డిఐ షేర్ హోల్డింగ్ 7.89%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 22.79% ఉంది. సో ఇవన్నీ టాప్ 3 VFX స్టాక్స్ అండి. ఈ 3 స్టాక్స్ కూడా SME కేటగిరీ స్టాక్స్, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ స్టాక్స్ అన్నమాట. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.